హాయ్ అండి. వెల్కమ్ టు మధుస్ వరల్డ్. ఇవాళ నేను వంకాయ కాల్చిన పచ్చిపులుసు చేయబోతున్నానండి. దానికి కావలసిన పదార్థాలు: పెద్ద వంకాయ ఒకటండి, ఉల్లిపాయలు ఒక 4 చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా తరిగి, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు ఒక అర డజన్ తీసుకున్నానండి. రౌండ్‌గా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయల్ని. చింతపండు ఒక నిమ్మకాయ అంతా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. మెంతి కారం అండి. ఈ మెంతి కారం మన ఛానల్‌లో ఉంది చూడండి. పోపు సామాను. ముందు దీనికేంటంటే, ఈ వంకాయని కడిగి మొత్తం నీట్‌గా తుడిచి పక్కన పెట్టుకోవాలండి. దీన్ని మనం కాల్చి పచ్చడి చేస్తున్నాం ఇవాళ. ఈ వంకాయకి కొద్దిగా నూనె రాసుకున్నానండి. ఈ వంకాయని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి. ఈ వంకాయని పొయ్యి మీద పెట్టానండి. ఇది బాగా మగ్గాలండి వంకాయి. కాస్త టైం పడుతుందండి, ఒక 10 నిమిషాలు. నిదానంగా కాల్చుకోండి వంకాయని. ఇప్పుడు ఇంకోవైపు మనం కడాయి పెట్టేసుకున్నానండి. స్టవ్ వెలిగించుకున్నానండి. కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఒక స్పూను, ఇంకో స్పూను మినప్పప్పు అండి, జీలకర్ర 2 స్పూన్లు మినప్పప్పు వేసాను, కొద్దిగా జీలకర్ర వేసాను, ఆవాలు వేసానండి, కొద్దిగా మెంతులండి. నేను పోపులో ఎప్పుడు మెంతులు వేసుకుంటాను. వేయించుకోవాలండి పోపు వేగుతోందండి. పక్కన ఈ వంకాయ మగ్గేలోపు ఇది మనం సిద్ధం చేసి పెట్టుకోవాలి. వంకాయ మగ్గుతోందండి. ఇప్పుడు ఈ పోపులోకి ఇంగు వేస్తున్నాను. ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు పోపు మనకి వేగిపోయింది. దీంట్లోకి పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఈ పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగాక ఉల్లిపాయలు వేసేసుకుంటాను. నూనెలో వేగిన పచ్చిమిరపకాయలు రుచిగా ఉంటాయని కాస్త 2 నిమిషాలు వేయిస్తానండి నేను. ఉల్లిపాయలండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోండి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి నేను. ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి ఒక టిప్ అండి. ఏంటంటే, కాస్త సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు వేగేప్పుడు తొందరగా వేగుతాయండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. మంచి రంగు వస్తాయి, తొందరగా వేగుతాయండి ఉల్లిపాయలు. ఈ వంకాయలు మగ్గుతోంది కదండి. ఇంకోవైపు తిప్పుకుంటున్నాను వంకాయని నెమ్మదిగా. వంకాయని అన్ని వైపులకి తిప్పుకొని సమానంగా కాల్చుకోవాలండి. ఇలా తిప్పుతూ కాల్చుకోవటం వల్ల అన్ని వైపులా మనకు కాలుతుందండి వంకాయ సమానంగా. అలా ఉంచేస్తే మాడిపోతుంది. తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. వంకాయ మొత్తం అంతా ఇలాగా కాలిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుంటాను. వంకాయ ఇలా అన్ని వైపులా మగ్గిపోయిందండి. ప్లేట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చల్లారాక శుభ్రం చేసేసుకుని, పై తొక్కులు చేసుకుని, లోపల పురుగుందో లేదో మనం చెక్ చేసేసుకుని మెత్తగా పక్కన పిసికి పెట్టేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా మగ్గిపోయాయండి. మంచి రంగు వచ్చేసాయి. ఇప్పుడు చల్లారాక ఆ వంకాయ పేస్ట్ తీసుకొచ్చి ఇందులో కలుపుకోవాలి. ఇలా తొక్కు తీసేసుకున్నానండి శుభ్రంగా. దీన్ని ముచ్చిక కట్ చేసేసి లోపల పురుగుందో లేదో చూసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేత్తోనే నలిపేసుకోవాలండి. మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలి.
చూపిస్తాను అది కూడా. మధ్యలో పురుగుందో లేదో చూసుకున్నానండి. నా వంకాయలో పురుగేం లేదు. అది మెత్తటి పేసల్లాగా చేత్తోనే నలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి. మిక్సీలో అలా వేయకూడదు. మెత్తగా పిసికేసుకుని పేస్ట్లా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా మెత్తగా మగ్గిపోయాయి కదండి. ఈ ఉల్లిపాయల్లో ఆ వంకాయ పేస్ట్ కలిపేసుకుంటాను. వంకాయ పేస్ట్ వేసేసుకున్నానండి. ఒకసారి అంతా సమానంగా కలిపేసుకుంటాను. ఇది చాలా బాగుంటుందండి పులుసు. వంకాయ కాల్చి పచ్చడి చేసిన, ఇలా పచ్చి పులుసు చేసిన చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా కలిపేసుకున్నాను. ఒక్క 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచేసుకుని మిగతా వేయాల్సినవి వేస్తాను. వంకాయ మాత్రం మెత్తగా మెదుపుకోవాలండి. ఎందుకంటే మధ్యలో ముక్కలు అవి మనకు తగలకుండా ఉండాలంటే మెత్తగా మెదుపుకుంటేనే మనకి పులుసు బాగా వస్తుందండి. మెత్తగా మెదిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి చింతపండు పులుసు పోసుకుంటున్నానండి. ఇందాక చింతపండు నానబెట్టుకున్నాను కదండి. ఇలా చిక్కగా పులుసు పిండుకుని పక్కన పెట్టుకున్నానండి. ఈ పులుసు ఇందులోకి వేసేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఈ పులుసు వండే విధానంలో వండితే చాలా రుచిగా ఉంటుందండి. కాకపోతే కాస్త శ్రమతో కూడుకున్న పని. వంకాయ కాల్చుకోవాలి, పక్కన పెట్టుకోవాలి, మళ్ళీ దాన్ని శుభ్రం చేసుకోవాలి, మెత్తగా మెదుపుకోవాలి. ఇవన్నీ కాస్త ఓపికగా చేసుకోగలిగితే మంచి రుచి అండి పులుసు. ఇప్పుడు చింతపండు రసం వేసాక ఒక్క ఉడకనివ్వాలండి. కొంతమంది ఇలా వేసేసుకుంటారు, కానీ పచ్చిగా బాగుండదండి. ఒక్క నిమిషం ఉడికిస్తే చాలు, ఎక్కువసేపు అవసరం లేదు. దీంట్లోకి కొద్దిగా నీళ్లు పోసుకుంటున్నానండి నేను. మేము కాస్త జారుగా తింటామండి, పులుసు కదా, జారుగా ఉంటేనే బాగుంటుంది, టైట్గా ఉంటే బాగుండదు. కొద్దిగా నీళ్ళు పోసుకున్నాం కదండి, కొద్దిగా కలుపుకుందాము. ఎందుకంటే వంకాయ కూడా ఆల్రెడీ కాల్చిందే కదండి, ఉల్లిపాయలు వేగిపోయాయి. ఒక ఉడుకు రానిస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ పులుసు ఉడుకుతోందండి, చింతపండు పులుసు. ఇలా గరిటె జారుగా ఉండాలండి, పులుసు బాగుంటుంది. మనం దేంట్లో కలుపుకున్నా అన్నంలో కలుపుకోవడానికి మనకి బాగుంటుందండి ఇలా గరిటె జారుగా ఉంటే. ఒక 2 నిమిషాల్లో మిగతావన్నీ వేసేస్తాను. ఇదిగోండి పులుసు ఎలా ఉడుకుతుందో చూసారా. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నానండి. ఇది మెంతికారం అండి. నా ఛానల్లో ఈ వీడియో పెట్టాను, చూడండి. ఇలాంటి పులుసులోకి పప్పుల్లోకి మెంతికారం చాలా బాగుంటుంది. ఇది కూడా కొద్దిగా వేసుకుంటున్నాను రుచి కోసం. పచ్చికారం వేసుకోకండి ఈ పచ్చి పులుసులో. ఈ మెంతికారం అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా కలిపేసుకుంటున్నాను సమానంగా. మెంతికారం వేయటం వల్ల మంచి రంగుకు రంగు, వాసనకు వాసన, రుచికి రుచి అన్నీ వస్తాయండి. పచ్చికారం వేస్తే అంత బాగుండదండి ఇందులోకి. ఈ మెంతికారం ఎలా కొట్టుకోవాలో నేను నా వీడియోలో అప్లోడ్ చేశానండి, నా ఛానల్లో ఉంటుంది. మీరేంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చూసారనుకోండి, నేనేం వేసాను, ఎప్పుడు వేసాను, ఎట్లా వేసాను ఇవన్నీ తెలుస్తుంది. మీరు స్కిప్ చేస్తూ చూసారనుకోండి అర్థం కాదు మీకు. మెంతికారం వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు ఉంచండి, ఎక్కువసేపు అక్కర్లేదు. ఇప్పుడు దీంట్లో నేను కొత్తిమీర వేసుకుంటానండి. ఇప్పుడు ఈ కొత్తిమీర ఇందులోకి వేసేసుకుంటున్నానండి. పొయ్యి ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. అంతేనండి, కాల్చిన వంకాయ పచ్చిపులుసు రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే
చాలా బాగుంటుందండి. వంకాయ పచ్చిపులుసు సిద్ధమైపోయిందండి. దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాను. దీనికి బెస్ట్ కాంబినేషన్ కందిపచ్చడండి. ఇది కూడా నేను చేశాను వీడియో చూడండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.